ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయి ఘోర పరాభవాన్ని చవిచూడడంతో అవమాన భారంతో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అరగంట కూడా ఉండలేకపోయారు. ఆ తర్వాత అసెంబ్లీ నుంచి ఆయన పులివెందులు వెళ్ళారు. పులివెందులలో నిరసన సెగ తగలడంతో పులివెందుల నుంచి ఆయన బెంగళూరులోని యలహంక ప్యాలెస్కి వెళ్ళారు. అక్కడ కూడా మా పంచాయతీలు ఏంటో తేల్చండి అంటూ కొంతమంది నాయకులు అక్కడికి క్యూ కట్టడంతో అక్కడి నుంచి ఆయన మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కి వచ్చినటువంటి నేపథ్యంలో తాడేపల్లి ప్యాలెస్లోనే జగన్మోహన్ రెడ్డి ఉండబోతున్నాడా, లేదంటే మరెక్కడికైనా మారేటువంటి అవకాశం ఉందా? అసలు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నుంచి రాజకీయం చేయబోతున్నాడు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత, అదిగాక ఘోర పరాభవాన్ని చవిచూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అవమాన భారంతో అసెంబ్లీలో అరగంట కూడా గడపలేకపోయారు. తర్వాత పులివెందుల పర్యటనకు వెళ్ళారు. అక్కడ ఆయనకి ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన సెగ తగలడంతో ఆయన మళ్ళీ అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్ళిపోయారు. బెంగళూరులో బస చేస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ నాయకులు కూడా అక్కడికి క్యూ కట్టడం, మా పంచాయతీలు ఏంటో తేల్చండి అంటూ ఆయన ప్రశ్నించడంతో అక్కడ కూడా మనశ్శాంతి లేక ఆయనకి మళ్ళీ ఆయన తాడేపల్లి ప్యాలెస్కి తిరిగి వచ్చారు. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచే రాజకీయాలు చేయబోతున్నారా, మరి ఎక్కడికైనా వెళ్ళబోతున్నారా అంటూ రకరకాల వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటంటే ఏం చెప్తారు సార్? జంపింగ్ జిలాని, జంపింగ్ జగన్ ఏంటి నెక్స్ట్ జంప్ ఎటు ఆయన? ఇప్పుడు తెగిన గాలిపటం అయ్యారు జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుత పరిస్థితి ఏంటి? తెగిన గాలిపటం అయితే దారం ఎవరి చేతిలో ఉంది? ఇంకా దారం ఎందుకు కొట్టుకుపోయింది. తెగిన గాలిపటం ఇది ఏమైందో మనకు తెలియదు. అదేంటి, చెట్టు కొమ్మలో చిక్కుకుందా, లేకపోతే అట్లా గాల్లో ఎగిరిపోతుందా, ఇటుపోతుందో తెలియటలా. ఇప్పుడు తెగిన గాలిపటం తాడేపల్లి ప్యాలెస్కి చిక్కుకుని ఉంటే అది వేరే విషయం, వెళ్ళి మనం తీసుకోవచ్చు. ఏమైంది, అది ఆ గాలిపటం అసెంబ్లీకి వెళ్ళింది. అసెంబ్లీలో తెగింది. అయ్యన్నం చూడంగానే అది కాస్త తెగిపోయింది. స్పీకర్ స్థానంలో అయ్యన్న అనగానే ఆ తెగిన గాలిపటం మళ్ళా ప్యాలెస్కి వచ్చిద్దేమో అనుకుంటే అక్కడికి వచ్చి కాసేపు కూడా ఉండకుండా పులివెందులు పోయింది. పులివెందులు పరిగెత్తుకెళ్తే పులివెందుల్లో నుంచి బెంగళూరు పోయింది. మళ్ళా ఇప్పుడు బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చిన ఈ తెగిన గాలిపటం ఎక్కడికి చేరు? వాట్ నెక్స్ట్? జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోతున్నారా? ఎందుకంటే మరి ఆయన కూతుళ్ళు అక్కడ ఉన్నారు. లండన్లో వెళ్ళనిస్తుందా? ఇంతకుముందు అంటే లండన్ పర్మిషన్ ఈజీగా వచ్చింది. ఎందుకని, ఆయన ముఖ్యమంత్రి మరి పాపం బాగోదు, ఆయన ఎలా ఆపుతామని చెప్పి మరి ఆయన అనుమతి కూడా ఇచ్చేశారు సిబిఐ కోర్టులు కూడా. ఆయన అసలు విదేశాలకు వెళ్ళాలంటే ముందు అనుమతి తీసుకోవాలి. అవును, ఎందుకంటే 12 ఛార్జ్ షీట్లు సిబిఐ ఆర్థిక నేరగాడిగా ఆయన మీద ఆరోపణలు ఉన్న నేపథ్యంలో 9 ఈడీ ఛార్జ్ షీట్లు ఉన్న దీంట్లో ముందు అసలు అక్కడ బిగిన్ అవుతుంది డే టు డే ఎంక్వైరీ. ఇప్పుడు కనుక నేను మళ్ళీ లండన్ వెళ్ళటానికి నాకు పర్మిషన్ ఇవ్వండి, నా పిల్లలు అక్కడ ఉన్నారు అని అంటే ఇచ్చే అవకాశం లేదు. అంటే దేశపు సరిహద్దులు దాటడానికి సిబిఐ కోర్టు పర్మిషను ఇవ్వదు. ఇప్పుడు ఆయనకి ఇంకేం సంబంధాలు లేవు. ఏది దావోస్ పోతా పెట్టుబడులు తెస్తా అంటానికి కుదరదు. లేదు విదేశాల్లో పర్యటించి అక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ నేను సీఎంగా తెప్పిస్తానంటే కుదరదు. ఇప్పుడు ఆయన ఎక్స్ సీఎం, పైపెచ్చు తీవ్ర అభియోగాలు ఉన్న దీంట్లో మరి డే టు డే ఎంక్వైరీ ప్రారంభమవుతున్న దాంట్లో కోర్టులకు వెళ్ళాలి. ఏం చేయాలి? ముందు నుయ్యి వెనక్కి పోయి అటు అసెంబ్లీకి బాలేడు. అసెంబ్లీ అంటే నుయ్యి అనమాట. పోయి అందుకు ఆడ దూకుతాడు. అక్కడ ఏంది, ఆల్రెడీ నీకు 164 మంది ఉన్నారు. యోధులంతా రెడీ ఉన్నారు, కత్తులు గిత్తులంతా నూరుకుంటా అసెంబ్లీలో. అటు తెలుగుదేశం ఎంతమంది, 135 మంది, 21 మంది జనసేన, 8 మంది బీజేపీ, అందరూ ఈయన బాధితులే. పోయి మరి ఆ గుంతలో పడతాడా? పోలేడు. అందుకే కదా ఏది, నన్ను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీరు గుర్తిస్తే వస్తా, లేకపోతే రాను అనే ఒక లేఖ కూడా రాశాడు. ఎవరికి? అయ్యన్న పాత్రుడు గారికి.
అరే మొత్తానికి ఏదో ఒకటి లెటర్ రాశాడు, ఆ లెటర్ వల్ల మంచి చర్చలు కూడా జరిగాయి. రాజ్యాంగం మీద చర్చ, ఆర్టికల్స్ మీద చర్చ, నీకు వరుస పెట్టి కౌల్ అండ్ షక్దర్ గురించి, 208 గురించి ప్రొఫెసర్లంతా కూడా ఎరగదీసి వదిలిపెట్టారు. ఇది జగన్మోహన్ రెడ్డి రాసిన లెటర్లో వాస్తవాలు ఎంతవరకు ఉన్నా కానీ ఎవరికి వాళ్ళు వీళ్ళ పాండిత్యాన్ని మాత్రం బాగా బయట పెట్టారు. మేధావులు, సోకాళ్ళు, సూడో స్కాలర్స్ అనుభవం వాళ్ళని మళ్ళీ వాళ్ళ కోపాలు వస్తాయి. అసలు డిస్క్రిమినేషన్ పవర్స్ ఎవరికి ఉంటాయి? స్పీకర్ కన్నా సంగతి కూడా తెలుసు కదా. స్పీకర్ ఉండమంటే ఉండాలి, పొమ్మంటే పొమ్మనాలి. అతను ఎవరైనా కావచ్చు. అలాంటి సుప్రీం పవర్స్ స్పీకర్కి ఉన్నప్పుడు అసెంబ్లీలో ఆయనే రాజు. అలాంటిది మీరు అవన్నీ వదిలేసి ఏదేదో ఆర్టికల్ 208 గురించి, లేకపోతే కౌల్ అండ్ షక్దర్ గురించి, ఇంకేదో 12A, 12B, 12C చర్చల మీద చర్చలు పెట్టారు. అది కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళలేడు. పోనీ తాడేపల్లి ప్యాలెస్లో ఉందామా అంటే ఉండగలడా? పులివెందులు వెళ్తే ఏమైంది? అక్కడ కౌన్సిలర్లంతా చుట్టుముట్టి మా సంగతి ఏంటి తేల్చమన్నారు. 650 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇక్కడ ఒక పులివెందుల వార్డు కౌన్సిలర్లు చేసిన వర్కుల తాలూకు బాకీ ఎంత ఉంది? 650 కోట్లు. 250 కోట్లు ఏమో పాడా కింద చేశారంట, అదే పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. 400 కోట్లకి మొత్తం అన్ని వర్కులు కలిసి, ఇతరత్ర వర్కులన్నీ కూడా 650 కోట్లు. మరి ఏంటంటే మా పరిస్థితి, మేము సూసైడ్ చేసుకోవడం తప్ప లేదు. మున్సిపల్ చైర్మన్, ఆ తర్వాత మనోహర్ రెడ్డి, ఇంకా వాళ్ళందరూ కూడా గొడవలు చేసిన పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి ఉన్నాడుగా అన్నాడంట. అవినాష్ రెడ్డి ఒక్కసారి బ్లాంక్. నా పేరు చూస్తాడు, 600 కోట్లు నేను ఎక్కడ తెచ్చి కట్టాలి ఇప్పుడు? నేను అసలు ఎన్ని రోజులు బయట ఉంటానో నాకే తెలియదు. ఎప్పుడు నన్ను లోపలేస్తారో తెలియని పరిస్థితి. ఒక ఎంపీ టికెట్ 600 కోట్లు అనుకుంటారేమో. 650 కోట్లకి షూరిటీ అవినాష్ రెడ్డిని పెట్టి అక్కడ బయటపడ్డాడు. మొత్తానికి ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనీరా అని చెప్పి చాలా, నేను మా కుటుంబం మేము మీకోసమే రాజకీయం చేశాం. ఏది జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి వాళ్ళ కుటుంబం రాజకీయం చేసిందే వాళ్ళ కోసం అంట, ప్రజల కోసం, కౌన్సిలర్ల కోసం. వాళ్ళు పాపం వాళ్ళు ఏం సంపాదించుకున్నారు? ఇప్పుడు 650 కోట్ల అప్పుల్లో పడ్డారు. మీరేమో లక్షల కోట్లు మీరు సంపాదించుకుని వాళ్ళ కోసం రాజకీయం చేశామంటే నమ్ముతారా? అసలు ఇప్పుడు ఒక్క పులివెందుల్లోనే 650 కోట్ల పంచాయతీ తట్టుకోలేక నువ్వు బెంగళూరు పారిపోయావే. 5 రోజుల షెడ్యూల్ 3 రోజులకి కుదిర్చేసుకుని బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ 6 రోజులు తలదాచుకున్నావే. 10 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైం అంట బెంగళూరు వెళ్తా. అవును, యలహంక ప్యాలెస్ పార్టీ పెట్టిన తర్వాత అక్కడ ఒక గోల, డీకే శివకుమార్తో కలిశాడని కాంగ్రెస్ ఆయన అసలు నేను కలవలేదని ఆయన ట్వీట్ చేసే వరకు వచ్చింది. ఇవాళ ఏది ప్రెస్ క్లిప్పింగ్ ఒకటి పెట్టి బొకే ఇస్తున్నది. అసలు జగన్మోహన్ రెడ్డి నేను ఎప్పుడూ కలవలేదు, అసలు బొకే నా దగ్గరికి రాలేదు, ఇదేదో మార్ఫింగ్ బొకే అని చెప్పి శివకుమార్ ట్వీట్ చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని పేరు విన్నా, ఆయన్ని కలిసినా ఎంత భయపడిపోతున్నారో శివకుమార్ ట్వీటే ఇవాళ ఉదాహరణ అనమాట. షాక్ కొట్టింది ఒకసారిగా శివకుమార్, ఫీజులు ఎగిరిపోయే పరిస్థితి. నాకున్న పదవి నాకేడబోద్దు ఆయన వేరు అవుతా అని ఆయన భయపడుతున్నాడు. సరే, అక్కడ పంచాయతీల దేళ్ళకే ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు మళ్ళా తాడేపల్లి ప్యాలెస్. ఇక్కడ మరి పులివెందుల్లోనే నీకు 650 కోట్ల సెగ తగిలింది. ఇక్కడ ఇప్పుడు ఎంత సెగ తగులుద్ది అంటావు? ఇప్పుడు తాడేపల్లి పంచాయతీల సంగతి ఏంటి? ప్యాలెస్లో ఉంటే ఇక రోజు పంచాయతీయే. ఇప్పుడు మేము ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వర్కులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు కానీ, లేకపోతే ఇంకా రోడ్స్కి సంబంధించి కానీ చేయకుండానే బిల్లులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా వచ్చి పడతారు. ఇప్పుడు మెగా ఆయన వచ్చి పడతాడు, ఆ పిఎల్ఆర్ వచ్చి పడతాడు, ఆ తెలంగాణ మంత్రి ఆయన బిల్లులు అవి ఉన్నాయి, ఆయన వచ్చి పడతాడు. నీకు వరుస పెట్టి ఇప్పుడు ఎవరెవరైతే ఇవాళ అతను ఉన్నాడు, ఆ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, అతను నా పంచాయతీ ఏంటంటాడు విశ్వేశ్వర రెడ్డి. ఇప్పుడు అతను ఇంకొకడు ఉన్నాడు, ఎవడో గ్రీన్ కో, వాడెవడు చలమల శెట్టి సునీల్ అనిల్, నాకు తెలియదు ఆ పేర్లని, నీకే తెలియదు. చలమల శెట్టి సునీల్ అన్నీ నాతో చెప్పిస్తావు. చలమల శెట్టి పంచాయతీ ఏడదెలిచేయండి, మేఘా కృష్ణారెడ్డి పంచాయతీ ఏడదెలిచేయండి, షిరిడి విశ్వేశ్వర రెడ్డి పంచాయతీ ఎప్పుడు తెలియదు. ట్రాన్స్ఫార్మర్లు పెద్ద స్కాములు అవన్నీ కూడా.
నీకు 15,000 50,000 కొనిపించారు, ఉమ్. 50,000 1,50,000 కొనిపించారు. అంత పెద్ద సెగ తగిలితే మరి ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లోనే జగన్మోహన్ రెడ్డి ఉండే అవకాశం ఉందా, లేదంటే మీరు చెప్పినట్లుగా ఆయన లండన్ కి టికెట్లు బుక్ చేసుకోబోతున్నాడా అంటే ఏం చెప్తారు సార్? జంపింగ్ తప్పదు. ఉమ్. ఏది జంప్ జిలాని జంప్ జగన్ అన్నది అందుకే కదా. ఉమ్. కాకపోతే నువ్వు అన్నట్టు నెక్స్ట్ జంప్ ఎక్కడికండి అని అడుగుతున్నావు. ఉమ్. నన్ను అడిగితే నేనేం చెబుతాను, మేడం అడుగు. ఎవరు అది చెప్పాల్సింది భారతీయ మేడం, కానీ మనం కాదనమాట. ఇవాళ ఒక వైపేమో ఈ ఆస్తులు ఎలా కాపాడుకోవాలి, ఉమ్. రెండు ఈ కేసుల నుంచి ఎలా బయటపడాలి. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి పదవి గొడుగును అడ్డం పెట్టుకుని మనం కేసులు వాయిదాలకు వెళ్లకుండా ఎగ్గొట్టాం. ఉమ్. ఇప్పుడు వాయిదాలకి వెళ్ళాలి. అటు సిబిఐ, ఇటు ఈడీ పాత కేసులు, ఉమ్. కోడికత్తి కేసు, వివేకానంద రెడ్డి హత్య కేసు, ఇప్పుడు మళ్ళీ మద్యం కేసులని, లిక్కర్ ఇసుక కేసులు, రకరకాల కేసులు కూడా కొత్త ఫైల్ కొత్త కాబోతున్నాయి. కేసులు ఆల్రెడీ బిగిన్ అయింది. రెడ్ బుక్ ఓపెన్ అయింది. వాసుదేవరెడ్డి పని చూసాం మనం. ఉమ్. ఎవరైనా బేవరేజెస్ ఎక్కడున్నాడు వాసుదేవరెడ్డి? నానక్రమ్ కూడా విల్లాలో ఉన్నాడా? ఉమ్. అసలు ఆ విల్లా ఎవరిది? ఉమ్. బినామీ ఎవరు? ఆ వెళ్ళాలో ఎన్ని పాములు దొరికాయి? వెంకటరెడ్డి మైనింగ్. ఉమ్. అసలు ప్రతి ఒక్కటి తిమింగలం కదా. ఎన్ని తిమింగలాలు ఇవాళ ఒక్కొక్క మంత్రిత్వ శాఖలో ఉన్నాయి. ప్రతి మంత్రిత్వ శాఖలో ఒక తిమింగలం ఉన్నప్పుడు ఈ తిమింగలాలన్నీ కూడా ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ మీద పడతాయి. ఓకే. మా పంచాయతీ తేల్చమంటాయి. నిన్ను నమ్ముకొని మేము ఇవాళ భ్రష్టత్వం పట్టాము, మరి మమ్మల్ని నువ్వు ఒడ్డునేస్తావా? నువ్వు నీ పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి? ఇవాళ గ్రూమింగ్ అనమాట. ఓకే సార్.